హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. వన్ మోర్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ అయితే విలేజ్లో లాస్ట్ వ్లాగ్. ఇంకా దీని తర్వాత అన్ని బెంగళూరు వ్లాగ్సే వస్తాయి అనమాట. విలేజ్లో లాస్ట్ డే ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మొత్తం నేనైతే షూట్ చేసి పెట్టానండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి గైస్. వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మరి నా మొక్కలను చూపించేస్తాను చూడండి. ఇంటి దగ్గర అయితే కొన్నే ఉన్నాయి, ఎక్కువగా ఏమీ పెట్టలేదన్నమాట. మేము ఉన్నాం కాబట్టి ఇంకా మా అత్త వాళ్ళైతే బిజీగా ఉంటారు పొలం పనులలో, వాళ్ళకి అంత టైం ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళు చెట్లు పీకేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్నాము, నాటుదాము అని. కానీ మేము కుండీలు తీసుకురాలేకపోయాం, వాటికి కొంచెం పెద్ద సైజు కుండీలు కావాలి, కుదరలేదు. సరే ఇంకా మా అత్తకు చెప్పాము నాటేయత్త తర్వాత అని. తమలపాకు మొక్క అయితే ఒకటి వాడిపోయింది, ఇది మాత్రం చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఈ మొక్కకి ఒక 5-6 ఆకులే ఉన్నాయి, ఎక్కువగా అయితే ఏమీ లేవు. ఇంకొక సైడ్ వచ్చేసి మనీ ప్లాంట్ ఉంటుంది, దానికి కూడా కుండీ మార్చేసామండి. అంతకుముందు చిన్నది ఉండే కుండీ, ఇంకా చెట్టు బాగా ఎదిగిపోయి మొత్తం గేటు మొత్తం అల్లుకుంది. ఇంకా అందుకని దాన్ని అలానే ఉంచేసి ఎక్కడ ఏం కట్ చేయకుండా జస్ట్ పెద్ద దాంట్లోకి మట్టి వేసేసి మొక్కనైతే నాటేసామండి. క్రీపర్ అయితే ఏమి కదిలించలేదు పైన, మళ్ళీ కట్ చేస్తే చాలా డేస్ పడుతుంది అదంతా పెరగడానికి అని అలానే ఉంచేసాము. అందంగా ఉంటుంది గేట్కి అయితే, మా ఇంటికి చాలా బాగుంటుంది, అదే అందం మా ఇంటికి ఆ చెట్టు. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోతూ ఉందండి. ముందు రోజే మేము స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే చాలా ఎక్కువ ప్యాకింగ్ ఉంది ఈసారి అయితే. ఇంకా మా అత్త అండ్ మా అమ్మ కలిసి చేసిన వంటకాలు అన్నీ ఎక్స్ట్రా అయిపోయినాయి. లగేజ్ అనేది మేము తీసుకొచ్చిన దానికన్నా కానీ ఎక్స్ట్రా ఒక 3 బ్యాగ్స్ వరకు అయిపోయింది. ఇంకా రైస్ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాం, రైస్ బ్యాగు, ఇవన్నీ బట్టలు, ఇంకా సరుకులు, పచ్చళ్ళు అన్నీ, ఇంకా వడియాలని చాలా రకాలు ఉన్నాయిలేండి. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే అన్ని బ్యాగ్లలో ప్యాకింగ్ చేసేసాము. ఇంకా టిఫిన్కి వచ్చేసి బొరుగులు తాలింపు చేసుకున్నాము, ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇంకా నాకు కూడా అంతగా ఓపిక లేదనమాట. మేము ఇంకా బయలుదేరుతాము ఈవినింగ్ అనగా మా అమ్మ మార్నింగ్ వెళ్ళిపోయింది. 2 వీక్స్ ఉంది మా అమ్మ నా దగ్గర, హెల్త్ బాగాలేదని. ఇంకా ఆ 2 వీక్స్ మా అమ్మ మా అత్తయ్య చేసుకున్నారు ఇంట్లో పనులు, అండ్ ఇంకా మాకు వంటకాలు తీసుకెళ్లాల్సినవి అన్నీ వాళ్ళే చేశారనమాట. ఇంకా లంచ్కి వచ్చేసి వైట్ రైస్, పప్పుచారు అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ఇంకా ఆ రోజుకి లంచ్ ఇంకా మా అత్తనే చేసేసింది. నేను లంచ్ చేసేసి ఇంకా కిచెన్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడల్లా ఇంకా మేమైతే విలేజ్కి వెళ్ళాము, చాలా డేస్ టైం పడుతుంది. ఇంక మొత్తం వాష్ చేసేసి నీట్గా కబోర్డ్స్లో పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మా వారు వచ్చేసి ప్యాకింగ్ అండ్ బెడ్రూమ్స్ అయితే తను క్లీన్ చేస్తున్నారు. కిచెన్లో మెయిన్గా గ్యాస్ సిలిండర్ అయితే అస్సలు ఉంచనండి, అది తీసేసి నేను బయట పెట్టేస్తాను. స్టోర్ రూమ్ లా ఉంది చిన్నది, అందులో పెడతాను. మళ్ళీ మేము వెళ్ళినప్పుడే దాన్ని తీస్తానన్నమాట, ఎందుకంటే సేఫ్ కాదు అని నాకు అనిపిస్తుంది. మీ అందరితో ఇప్పుడు ఒక విషయం షేర్ చేసుకుంటాను. మేమైతే ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదండి. 10 ఇయర్స్ నుంచి ఆర్మీలో నేను తిరుగుతూనే ఉన్నాను. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు లీవ్ అయితే క్యాన్సిల్ చేసుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 1 మంత్ వచ్చాము, 30 డేస్ అయిపోయినాయి. అప్పటికి నేను సెట్ అవ్వలేదు, మళ్ళీ ఒక 15 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇంకా ఆటోమేటిక్గా మనం చేయించుకున్న రైల్వే టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి, ట్రైన్ టికెట్స్ అనేది. ఇంకా టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు ఫస్ట్ మా అయితే సెకండ్ ఏసీ టికెట్స్ మాకు ఫ్రీ అనమాట, సెకండ్ ఏసీ టికెట్స్ ఇయర్లీ వన్స్. ఇంకా మేము ఏం చేసామో ఇంకా అవి క్యాన్సిల్ చేసేసుకున్నాము. సెకండ్ ఏసీలో అయితే మళ్ళీ మాకు అస్సలు దొరకలేదు. ఇంకా థర్డ్ ఏసీకి ట్రై చేసాము, థర్డ్ ఏసీలో కూడా దొరకలేదు. చాలా టెన్షన్ పడ్డాము అసలు జర్నీ ఎలా చేయాలి అని. కానీ ఇంకా ఏదైతే అది అయింది అని జస్ట్ మేము బయలుదేరుతాం అనగా ఒక 1 డేనో 2 డేస్ ముందే చేశారు. మళ్ళీ తత్కాలో చేసుకుంటే అసలు దొరుకుతాయో దొరకవో అని ఒక్క టెన్షన్తో మేము ఒక 2 డేస్ ముందు అలా చేసుకుంటే అది ట్రైన్ మనకి బయలుదేరి చార్ట్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా మనకి టికెట్స్ కన్ఫర్మా కాదా అని తెలియదు కదా. మేమైతే లాస్ట్ డే పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. నేనైతే ఫుల్ టెన్షన్గా ఉన్నా, మా వారికి కూడా టెన్షన్ ఉంది, కానీ తను బయటికి కనిపించట్లేదు అనమాట.
ఇక్కడైతే రెగ్యులేటర్ పీకుతూ ఉంటే అది జారి కింద పడిపోయి ఇరిగిపోయింది. ఇంక సరే టైం అయిపోతుంది కదా పెట్టేసేయలే దాన్ని అంటే మర్చిపోయారు. ఆఫ్టర్నూన్ నుంచే చెప్తున్నాను నేను సిలిండర్ బయట పెట్టమని. తను లాస్ట్ బ్యాగ్స్ అన్నీ బయట పెట్టిన తర్వాత గుర్తొచ్చింది సిలిండర్ తీయలేదు నేను అని. అప్పటికప్పుడు హడావుడిగా లోపలికి వచ్చి మళ్ళీ తీశారనమాట. అలా ఉంటాయి, మనం ఎంత జాగ్రత్తగా అన్నీ చేయాలి అనుకున్నా కొన్నిసార్లు అయితే అయిపోతాయి. లాస్ట్కి అయితే ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. మా ఇల్లు నీట్గా సర్దేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఫైనల్గా అసలు మా టికెట్స్ కన్ఫర్మ్ అయినాయా లేదా అంటే మా వారేమో టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే బస్కి వెళ్ళిపోదాము అని అంటున్నారు. కానీ నాకైతే బస్ ఇష్టం ఉండదు, నాకు విపరీతమైన వామిటింగ్స్ అవుతాయి. నేనేమో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నా. మాకు నైట్ 9:30కి ట్రైన్ అయితే 3కి చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాము. ఆ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఎన్ని అయినాయో కూడా చెప్తాను. టోటల్గా 4 టికెట్స్ మాయి. మా చిన్న బాబుతో సహా మేము అందరికీ చేస్తాము. ఎందుకంటే వాడు కూడా సపరేట్గా పడుకుంటాడు, మాతో పాటు పడుకోడు. సీట్ చిన్నగా ఉంటుంది కదా, కొంచెం ఇబ్బంది పడతాడనమాట వాడు. అసలు ఇప్పుడుంది మెయిన్ ట్విస్ట్ వచ్చేసి డిపెండెంట్స్ అయిన నేను అండ్ మా ఇద్దరు పిల్లలకి టికెట్స్ కన్ఫామ్ అయినాయి. మెయిన్ మా వారిది జాబ్ అండ్ మెయిన్ హెడ్ మా హస్బెండ్ అయితే తన టికెట్ కన్ఫామ్ అవ్వలేదు. మా ముగ్గురికి టికెట్స్ అయితే కన్ఫామ్ అయిపోయినాయి. ఇంకా బ్యాగ్లలో ఎక్కడో ఉన్న డిపెండెంట్ కార్డ్స్ అయితే మేము తీసుకొని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రీ టికెట్స్ కదా, ఖచ్చితంగా డిపెండెంట్ కార్డ్స్ చూపించాలి. మా వారు వచ్చేసి ఐడి చూపిస్తారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, తన టికెట్ కన్ఫామ్ అవ్వలేదు కదా, తను ఒకవేళ మా దగ్గర ఉన్నా లేకపోయినా ప్రాబ్లము. నైట్ స్టే కాబట్టి నేనైతే డిపెండెంట్ కార్డ్స్ నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకున్నాను. టీసీ ఎంత మంచి అతను అంటే నిజంగా అసలు అబ్బా దేవుడు కరుణించాడు అనిపించింది. 3 టికెట్స్ ఉన్నాయి కదా సార్ అడ్జస్ట్ అయిపోండి అని అన్నారు. ఫైనల్లీ హ్యాపీగా జర్నీ అయితే అయిపోయింది. బెంగళూరుకి కూడా వచ్చేసాము. ఇక స్టేషన్లో దిగామో లేదో కూలీలు ఉంటారు కదా మనకి రెడ్ షర్ట్ వేసుకొని, వాళ్ళైతే మా చుట్టూరే తిరుగుతున్నారు. మా దగ్గర లగేజ్ చూసి లగేజ్ ఇస్తామేమోనని. మా వారైతే లగేజ్ అస్సలే ఇయ్యరు. నాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా ఎంత లగేజ్ 10 బ్యాగులు ఉన్నా మా వారు ఒక్కరే మోస్తారు, కానీ కూలీకి మాత్రం అస్సలు ఇవ్వరు. అంటే తనకి అలవాటు అండి, 2 ఇయర్స్కి 2.5 ఇయర్స్కి పోస్టింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి లగేజ్ అనేది మొయ్యడం ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టంగా ఫీల్ అవ్వరు అనమాట. ఇంకా మేము ఏం చేసామంటే 2 ఆటోస్ మాట్లాడుకున్నాం. లగేజ్ చాలా ఉండేసరికి ఒక ఆటోలో నేను, నా చిన్న కొడుకు అండ్ ఒక 3 బ్యాగ్స్ వచ్చినాయి. ఇంకా మా వారు అండ్ మా పెద్ద బాబు వాళ్ళతో పాటు కొద్దిగా లగేజ్ వచ్చింది. ఫస్ట్ అయితే మేము వచ్చేసాం కాబట్టి ఇంకా మేమైతే తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నాము. వాళ్ళు మాత్రం కొంచెం టైం పట్టింది, ఒక ½ అన్ అవర్ లేట్ అయింది. వాళ్ళకి ఆటో బుక్ అయ్యి రావడానికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ క్వార్టర్కి అయితే సేఫ్గా రీచ్ అయిపోయామండి. ఇక్కడ మా బుడ్డోడైతే నేను లాక్ తీస్తానని తీశాడు. హాల్ అయితే ఓకే బాగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం నాకైతే ఇల్లు చూసి భయమేసింది, ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలి అని. ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చేసారు లగేజ్ తీసుకొని. మొక్కలు చూసారా ఎన్ని మొక్కలో, అన్నీ బాగానే ఉన్నాయి మొక్కలు అయితే. ఇక అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఈ వ్లాగ్లోనైతే ఫుల్ లెంతీ అయిపోతుంది. మా లగేజ్ అయితే ఇది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.